హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాజా నగరంలో జరిగిన హింసాత్మక ఘటనలో 70 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. ఆ తర్వాత హమాస్ అధికారి, ఇజ్రాయెల్ అధికారులు ఒక ప్రణాళికాబద్ధమైన మారణహోమానికి పాల్పడ్డారని ఆరోపించారు. తూర్పు గాజా నగరంలో వేలాది మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ బలగాలు పశ్చిమ, దక్షిణ ప్రాంతాలకు మళ్లించాయని, వారు రాగానే వారిపై కాల్పులు జరిపారని హమాస్ ప్రభుత్వ మీడియా కార్యాలయం డైరెక్టర్ జనరల్ ఇస్మాయిల్ ప్రకటించారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. తల్లల్ హవా ప్రాంతం నుండి రెస్క్యూ బృందాలు 70 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. దాదాపు 50 మంది తప్పిపోయారని ఆయన వెల్లడించారు. కొంతమంది నిర్వాసితులైన ప్రజలు తెల్ల జెండాలతో ఇజ్రాయెల్ సైన్యం వైపు చూపిస్తూ, మేము పోరాట యోధులం కాదు, మేము బతికేందుకు వలస వచ్చాము అని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇజ్రాయెల్ ఆక్రమణ దళాలు ఈ ప్రజలను దారుణంగా చంపేశాయని అల్ తవాబ్దా చెప్తారు. ఇజ్రాయెల్ సైన్యం తాల్ అల్ హవాలో ఆ మారణకాండను నిర్వహించడానికి ప్లాన్ చేస్తోంది. పాలస్తీనియన్లపై విధ్వంసక యుద్ధాన్ని ముగించేలా ఇజ్రాయెల్పై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ గాజా నగరంలో మృతదేహాలను కనుగొనడాన్ని ఖండించారు. ఇది కొనసాగుతున్న సంఘర్షణలో పౌర మరణాలకు మరొక విషాద ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ సంఘటన గాజాలో గణనీయమైన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగించిన వినాశకరమైన సంఘటనల వరుసలో చేరింది. ఈ సంఘటనలో మరణించిన వారి సంఖ్య 70కి పైగా పెరిగింది. ఇంకా చాలామంది గాయపడ్డారు. ఐక్యరాజ్య సమితి తక్షణ మానవతా కాల్పుల విరమణ, సంఘర్షణ సమయంలో పట్టుబడిన బందీలందరినీ బేషరతుగా విడుదల చేయాలని పిలుపునిచ్చింది. ఈ వివాదం కొనసాగుతున్నప్పుడు ప్రజలు అవసరమైన వైద్య సహాయం, అవసరమైన ఆహారం, ఆశ్రయం ఇవ్వడం అసాధ్యమని డుజారిక్ అన్నారు. గాజాలో వివాదం ముగిసినప్పుడు జవాబుదారీతనం అవసరమని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ ప్రతినిధి అన్నారు. అయితే ప్రస్తుతం ప్రజలు ఆకలితో ఉన్నారని, ప్రజలకు నీరు కావాలి, ప్రజలకు వైద్య సహాయం కావాలి. అక్టోబర్లో గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి వెస్ట్ బ్యాంక్ కూడా హింసాత్మకంగా మారింది. కనీసం 553 మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దళాలు వెస్ట్ బ్యాంక్లో స్థిరపడిన వారిచే చంపబడ్డారు. 9510 మంది అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 3 మిలియన్ల పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో నివసిస్తున్నారు. ఇక్కడ 5 లక్షల కంటే ఎక్కువ ఇజ్రాయిలీలు 100 కంటే ఎక్కువ స్థావరాలలో నివసిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.